హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే ఎటో వెళ్ళిపోయింది సీరియల్ శ్రీవల్లి గారు వేసుకునే బ్లౌజ్, నాట్ బ్లౌజ్ అండి ఇది. నాకైతే ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క నాకు ఈ బ్లౌజ్ కావాలి, ఈ మోడల్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నాకు కావాలి, యూట్యూబ్లో ఎక్కడ కూడా లేదు, మీరు ఏమైనా చెప్తారా అంటే నేను దాన్ని ఆ హీరోయిన్ ఏదైతే వేసుకున్నారో లింక్ పెట్టమంటే తను పెట్టింది. దాన్ని బట్టి నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను. ఈరోజే తను నాకు పెట్టింది. కస్టమర్స్ అన్నది డీలా అయిపోతారు కదా, మరి తనకి డ్రెస్ని బ్లౌజ్ రెండు అంట. సరే కమెంట్ చేశారు కదా, మనం కూడా వీడియోస్ కొత్తవి తీయాలి కదా అని చెప్పి నేను వెంటనే ఓన్లీ వేస్ట్ క్లాత్తోని నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తో కటింగ్ అనేది చేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద వేసి కట్ చేస్తాం కదా, సేమ్ అలాగే నేను మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. టోటల్ అనేది నాకు పైన కిందన పావించి ఖర్చు కోసం వదిలేసానండి. ఓకేనా, ఫస్ట్ పావించి ఖర్చు కోసం వదిలేసాను. తర్వాత నాకు 14 ఇంచెస్ కావాలి, దానికి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేస్తున్నాను. కాస్త క్లియర్గా వినండి, చాలా ఈజీ, అస్సలు భయపడద్దు, చాలా సింపుల్ కూడానా. ఓకేనా. లలిత సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసినందుకు. ఇప్పుడైతే నార్మల్గా మనం ఎంత తీస్తామో, నెక్ 2.5 తీస్తాం, షోల్డర్ 3 ఇంచెస్ తీస్తాము, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. సేమ్ ఎలా అయితే బ్లౌజ్ మార్కింగ్స్ ఉంటాయో నార్మల్ బ్లౌజ్కి అలాగే మార్కింగ్ చేసుకోండి. పైన 5.5 వచ్చింది కదా, కిందన కూడా 5.5. ఇప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను నార్మల్గా నా బ్లౌజ్ కొలత తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 28 అండి నాది, అక్కడ 30 రాసాను కానీ నాదైతే 28 హిప్ లూజ్. సో 28కి 12 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మన ప్రాసెస్లో అయితే. సో 10 ఇంచెస్ అవుతుంది, 40 ఇంచెస్ అవుతుంది. 40ని 4 పార్ట్స్ చేసామనుకోండి. ఇప్పుడు రాసినాను చూడండి, 28కి ఏ బ్లౌజ్ అయినా ఎవరికైనా సరే 12 ఇంచెస్ యాడ్ చేస్తే, ఖర్చులు అన్నీ కలిపి 12 ఇంచెస్ యాడ్ చేస్తే, 28 రాని 38 రాని ఎంత రాని దానికి 12 ఇంచెస్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తే దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి నడుం లూజ్ అనేది రాసుకోవాలి. నాకు 40 వచ్చింది. 40కి నడుం లూజ్ ఎంత, 10, 4 పార్ట్స్ చేస్తే. చెస్ట్ లూజ్ నాది 32, సో 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేస్తే 10 ఇంచెస్ కూడా మార్క్ చేసేస్తున్నాను. 1.5 ఆర్మ్ రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైట్గా ఖర్చులతో కలిపేసి మనం మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకు పెట్టానంటే, ప్రిన్స్ కట్ తీసేటప్పుడు ఇది సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేశాను. కిందన స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. చిన్న సైజు వరకు అయితే, చిన్న సైజు మీడియం సైజు 3.5 మార్క్ చేసుకోండి. 35+ ఉన్న వాళ్ళకి మాత్రం, అంటే 32, 33 ఉన్న వాళ్ళకి మాత్రం మీరు పాతకు 4కి మార్క్ చేసుకోండి. ఓకేనా. పైనుంచి 10.5కి మార్క్ చేసుకోండి. అది చెస్ట్ పాయింట్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే పావు తక్కువ 4కి నేను మార్క్ చేశాను. మీకు అక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. 3.5, అదేమో 3.75. అదే పెద్ద సైజ్కి ఎంత పెట్టుకోవాలంటే 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా. కింద నుంచి 1.5 ఇంచెస్ స్ట్రైట్గా వచ్చేయాలి. నేను ప్రిన్స్ కట్ ఈ విధంగా చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాన్ని చూసారా షేప్ ఎలా తీసాను, అలా షేప్ తీసి మనం ఎక్కడైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ కంటే కొంచెం పక్కకి కర్వ్ అనేది తిప్పాలి. నేను ఎలా అయితే తిప్పానో మీరు అలా తిప్పండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నది, చాలా చిన్నగా మైన్యూట్గా కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దీనికోసం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలంటే, ఇక్కడ మనం కట్ చేసామా, కట్ చేసిన దగ్గర పోతుంది అండ్ కిందన పోతుంది. ఫస్ట్ నెక్ కోసం వచ్చేద్దాము, తర్వాత దానికోసం డీటెయిల్స్ చెప్తాను. మనము 2.5 మాకు కావాలి, ఎక్కువ బ్రాడ్ వేసుకోమంటే 2.5 తీసుకోండి. కానీ ఆ శ్రీవల్లి గారు వేసుకుందైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించే వేసుకోవాలండి, 2.5.
బ్రాడ్ వస్తుంది. అలాంటప్పుడు షోల్డర్స్ జారుతాయేమో అని అనుకోవచ్చు. అలా జారుతున్నట్టుగా అయితే మీరు వెనకాల నాట్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా అయితే జారదు ఫిట్టింగ్ బాగుంటే. లేదు ఫిట్టింగ్ బాగాలేదంటే కొంచెం జారుతుంది. జారినట్టుగా అయితే వెనకాల తాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. కింద నుంచి 2 ఇంచెస్కి ఒకసారి మార్క్ చేసుకోండి. నేను 2 ప్రాసెస్ చెప్తాను, మీకు ఏది వీలైతే అది తీసుకోండి. బ్రాడ్ కావాలి అంటే 2.5 తీసుకోండి. బ్రాడ్ వద్దు అనుకుంటే బ్రాడ్గా కావాలి అంటే 3 ఇంచెస్ తీసుకోండి. బ్రాడ్ వద్దు అంటే 2.5 తీసుకోండి. ఇక్కడ చిన్నది 1/2 ఇంచ్ ఇలాగా తీయాలి. మనం ఎక్కడైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడికి నేను చూపించే విధంగా కర్వ్ రావాలి. బక్రం పీస్ మీద అయితే ఇంకా క్లియర్గా వద్దును, కానీ నేను ఫాస్ట్గా చేయడం వల్ల బక్రం పీస్ యూస్ చేయకుండా లైనింగ్ మీద కట్ చేసేస్తున్నాను. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పలచగా ఉంది, బక్రం పెడితే వైట్గా కనిపిస్తుందండి, అందుకోసమే. ఇప్పుడు నెక్స్ట్ది నేను ఇప్పుడు దేనికి చూపించాను, బ్రాడ్ వద్దు అనుకునే వాళ్ళకి 2.5 పెట్టి కర్వ్ తీయాలి. బ్రాడ్ వేసుకుంటాము అనే వాళ్ళకి అంటే షోల్డర్ అనేది తక్కువ వచ్చేస్తుంది, మీకు 2.5 వస్తుంది షోల్డర్ 2.5 అయినా పర్వాలేదు. శ్రీవల్లి గారిలాగే కావాలనుకుంటే మీరు 3 ఇంచెస్కి చూపించే విధంగా అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. 2 విధాలుగా చూపించాను, ఏ ప్రాబ్లం ఉండదు, ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది. నేనైతే లలిత గారు అడిగినట్టుగా 3 ఇంచెస్కి, ఆవిడ అదే కావాలి అన్నారు కాబట్టి 3 ఇంచెస్కే కట్ చేస్తున్నాను. మీకు 2.5కి కావాలంటే ఇప్పుడు చూపించిన విధంగా 2.5కి ముందే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి చంక దగ్గర లోతు అన్నది తీసుకుందాము. 1/2 ఇంచ్ లోతు తీసుకుందాము. హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాక ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేద్దాం. కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ అనేది మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇక్కడ పెట్టేసాము. మెయిన్ ఇక్కడికి వస్తుంది డాట్. కానీ ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే, ఇక్కడ పాయింట్ ఇలా పట్టేస్తామా, అప్పుడు తగ్గిపోద్ది కదా, అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకోసమే ఎక్స్ట్రా ఇక్కడ తీసుకున్నాను. సైడ్కి కూడా ఇక్కడ పైన కూడా జాయింట్ చేస్తాం కదా, అక్కడ కూడా తగ్గిపోద్ది క్లాత్. అందుకోసమే అక్కడ కొంచెం తీసుకున్నాను. మీరు ఎంతైతే తీసుకుంటారో చెస్ట్ పాయింట్ అనేది అంత తీసుకుంటే సరిపోతుంది. నేను 1.5 తీసానండి, మీరు 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేద్దాం. నా దగ్గర ఈ బ్లౌజ్ పీస్ ఉండేది, కలర్ బాగుంది కదా, వీడియోకి బాగుంటుంది అని చెప్పేసి తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అయితే ఇలా వచ్చింది. మీరు ఇంకా కొంచెం కిందకి కావాలన్నా సరే నెక్ కిందకి షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా అండి, చేతిలో చాక్ పీస్ ఉంది, ఎలా కావాలంటే అలా తిప్పుకోవడమే. కొంచెం కిందకి వేసుకుంటారు అంటే కొంచెం కిందకి పెట్టండి, బ్రాడ్గా వేసుకుంటారంటే బ్రాడ్గా పెట్టండి, బ్రాడ్ వేసుకోము అంటే తగ్గించేయండి, అంతే. కానీ ప్రాసెస్ అయితే ఇదే. ఇప్పుడు పైన ఇంకొక ఫ్రంట్ పార్ట్లో ఇంకో పీసెస్ ఉంది కదా ప్రిన్స్ కట్ది, అది కూడా పెట్టేసుకొని ఎక్స్ట్రాస్తోని కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది ఉంచాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనము సైడ్కి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అంతా ఉంచాలి. అలా ఉంచితే మనకు ఉగ్గులు రాకుండా ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది కట్ చేయాలన్నమాట. కటింగ్ అయితే సూపర్గా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకోండి. లైనింగ్ పెట్టుకొని దాని మీద స్టిచ్ వేసుకొని వచ్చేయండి. బక్రం పీస్ అయితే ఇంకా బాగుంటుంది, క్లియర్గా ఎగ్జాక్ట్గా వస్తుంది క్యాన్వాస్ అయితే. కానీ చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా పలుచగా ఉంది, దాని మీద వైట్గా కనిపిస్తుంది కదా అని నేను తీసుకోలేదు. అయినా ఇది నేను యూస్ చేయను. ఒకవేళ మీకు ఇక్కడ నేనైతే ఆ హీరోయిన్ చూసింది కొంచెం బ్రాడ్గానే ఉంది ఇక్కడ వరకు, వేరే దాంట్లో అంత బ్రాడ్గా అయితే మళ్ళీ వేసుకుంటారో వేసుకోరు, చంక వరకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం చూపించాను కదా ఇప్పుడు డ్రా చేసి, అక్కడ వరకైనా పర్వాలేదు. ఇదైతే కరెక్ట్ అనమాట, ఇంకేమీ ఓవర్గా కనిపించకుండా కరెక్ట్గా కనిపిస్తుంది.
నేను ఇది బ్లౌజ్ కుట్టలేదు, లేకపోతే వేసుకొని చూపించేదాన్ని. నేను ఈ మోడల్ వేసుకోను అనమాట. ఇప్పుడు డోరీ ఉంది కదా, మీరు ప్రిపేర్ చేసుకుందైనా సరే లేకపోతే ఇలాంటి డోరీ అయినా సరే తీసుకొని ఎడ్జెస్ ఆ మూల ఉంది కదా, ఆ మూల దగ్గర పెట్టేసి కింద నుంచి పెట్టండి, మధ్యలోకి పెట్టేసి నీట్గా ప్రాపర్గా ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి. నీడిల్ కింద కొంచెం తిప్పి కొంచెం ఇలాగా రఫ్ కుట్ అనేది వేసుకోండి. రఫ్ కుట్ వేసాక మీకు ఎలా అయితే నీట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్ అనేది రావాలి. నా వీడియోస్ నచ్చుతున్నాయి కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను చెప్పింది అర్థమవుతుంది కదా, నేనైతే అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా డోరీ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసాక కరెక్ట్గా ఎలా అయితే షేప్ ఉందో అలా పెట్టేసుకొని కుట్టు అన్నది వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దానికి టక్స్ అనేవి పెట్టేసుకోండి. ఇంకా ఏమైనా మోడల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు నేను కాస్త ఖాళీగా ఉన్నాను కాబట్టి ఈ వీడియో తీయడానికి కూడా అయ్యింది. మళ్ళీ రేపటి నుంచి స్టిచ్చింగ్కి ఉన్నాయి, కానీ రేపు రెస్ట్ తీసుకొని మండే నుంచి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. టక్స్ అనేవి పెట్టేసాం కదా, ఇక్కడ చిన్నది కరెక్ట్గా రాలేదు. మీరు ఇప్పుడే చూసుకోండి ఎలా కరెక్ట్ షేప్ అనేది వచ్చిందా లేదా, ఇప్పుడే చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. మనం స్టిచ్ వేసుకున్న దాన్ని బట్టే కదా షేప్ వస్తుంది. రివర్స్ తిప్పేసి నెయిల్తో నీట్గా షేప్ అనేది అనేసుకోండి. ఇంకా మండే నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. కొంచెం హెవీగా కుట్టను, రోజుకొకటి కుడితే చాలు అన్నట్టుగా కుడతాను. పిల్లలతోనే అవ్వదు కదండి. అందుకే ఖాళీగా ఉన్న టైంలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలి అంటే ఎలాంటి మోడల్స్ కావాలి అన్నా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది చూసిన వాళ్ళు నా నెక్ డిజైన్ ఇంకొకటి కూడా ఉంది, రీసెంట్గానే పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. ఆ నెక్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. అది బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా బాగుంటుంది. టాప్ స్టిచ్ అనేది నీట్గా వేసుకొని రండి. నేను ఇది స్లోగా చూపించడానికి రీజన్ ఏంటంటే కొంచెం మెలికలు తిరుగుతూ ఉన్నాయి కదా. మళ్ళీ ఫస్ట్ టైం ఇది యూట్యూబ్లో ఎక్కడా లేదు అని తనైతే అన్నారు. ఎవరైతే నాకు కామెంట్ చేశారో నేను కూడా వెతకలేదు, ఎలాగో మనకు వచ్చు కదా అని చెప్పి పెట్టేశాను. ఎక్కడ లేనప్పుడు మనం పెట్టేటప్పుడు కొంచెం మంచిగా అర్థమయ్యేలా పెడితే కొంచెం ఈ వీడియోకి రీచ్ వెళ్తుంది కదా అనే దాని మీద నేను కొంచెం స్లోగా పెడుతున్నాను. ఇప్పుడు నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రిన్స్ కట్కి ఎలా మనం కుట్టుకోవాలనేది చూడండి. చాలా బాగా వచ్చింది షేప్ అయితే. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం కుట్టు వేసేయండి. మొత్తం కుట్టు వేసేసాక ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేయండి. కుట్టు వేసుకునేటప్పుడు చూసారా, చేతులు అనేవి నీట్గా సర్దుకోవాలన్నమాట. మన చెయ్యి అన్నది లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ప్రాపర్గా దాని మీదే ఉండాలి. ఎక్కడ ఫోల్డింగ్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏమొస్తున్నాయి అన్నీ నీట్గా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి కుట్టుకున్న తర్వాత మళ్ళీ కుట్టుకుంటే విసుగు అనేది వచ్చేస్తుంది, ఫ్యాబ్రిక్ కూడా సాగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు రెండు కూడా ఎదురుబెదురుగా పెట్టుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎదురుబెదురుగా పెట్టుకున్నాను, దాని మీద లైనింగ్స్ పెట్టాను. ఇవి కూడా రైట్ సైడ్ కిందకు ఉంది, రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది.
రాంగ్ సైడ్ దాని మీద లైనింగ్ పెట్టి కుడుతున్నాను. మనము పైకి ఏది వస్తుంది అనేది వీడియోలో టక్స్ ఉన్నది చూడండి. పైకి ఇది వస్తుంది కాబట్టి మిడిల్లో టక్స్ అనేది పెట్టుకున్నాను. కిందకి ఏది వస్తుంది పైకి ఏది వస్తుంది ముందే కటింగ్ చేయగానే టక్స్ అనేది పెట్టేసుకోవాలి. అలా అయితేనే మీకు ప్రిన్స్ కట్లో కరెక్ట్గా వస్తుంది. లేదంటే పైది కిందకి వేస్తారు, కిందది పైకి వేస్తారు. కటింగ్ చేశాక మనకు అర్థం కాదు. స్టార్టింగ్లో నేను అలాగే సైడ్కి వెళ్ళిపోయేది, ఇటు వెళ్ళిపోయేది, అటు వెళ్ళిపోయేది, ఏది అనేది అర్థం కాలేదు. ఇలా మధ్యలో నుంచి చేయడం వల్ల ఖర్చులు ఏమీ డోరీ అనేది నీట్గా కనిపిస్తుంది ఇన్విజిబుల్గా. ఇప్పుడు నీట్గాన చూడండి, నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసి కుట్టినట్టయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదు. లేదంటే కొంచెం ఎక్స్ట్రా పీస్ అన్నది మిగిలిపోతుంది. ఓకేనా? 2 స్టిచ్లు అయితే వేసుకోండి. నేను ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ వేసుకోను కాబట్టి. నేను ఓన్లీ బ్యాక్ పార్టే కుట్టానండి. ఇప్పుడు ఏది పైకి ఉందో నాకు ఎలా తెలిసింది? డాట్ అనేది పైన పెట్టేసుకున్నాను నేను. అందుకోసం ఏది పైకో చూసి టక్కున కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్కున్న షేప్ కూడా అలాగే ఉంటుంది. ఆమ్ దగ్గర ఉన్న షేప్ అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను బిగ్ నేర్చుకునే స్టార్టింగ్ టైంలో. టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. సక్సెస్ఫుల్గా వీడియో అనేది అయిపోయింది. కిందన బెల్ట్ కోసం ఒక 1 ఇంచ్ మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి. మ్యాక్సిమం 1 ఇంచ్ తీసుకోండి. డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న టక్స్ అన్నది పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మనకి షేప్ అనేది బాగా కుదురుతుంది. లేదంటే గట్టిగా లాగినట్టుగా వస్తుంది. పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ తిప్పి పెద్ద కుట్టు అన్నది వేసేసుకోండి. నేను ఎక్కడైనా అంటే ఇలా వీడియో చేయడం, మాట్లాడడం కొంచెం కష్టంగానే ఉంది. ఒక్కళ్ళమే మాట్లాడుకోవాలి కాబట్టి ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే సారీ. అంతే అండి. ఆవిడ అడిగిన బ్లౌజ్ నీట్గా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.